దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ డెబిట్ కార్డ్ కలిగిన వినియోగదారులకు తీపి కబురు అందించింది. తమ బ్యాంక్ డెబిట్ కార్డ్ కలిగి ఉన్న వారికి నెల వాయిదా చెల్లింపు విధానంలో రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టుగా ఎస్బీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. దీంతో దేశవ్యాప్తంగా 40,000కు పైగా వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్థల వద్ద ఏర్పాటు చేసిన పాయింట్ ఆఫ్ సేల్స్ POS వద్ద ఎస్బీఐ డెబిట్ కార్డుదారులకు వస్తువులను కొనుగోలు చేసి నెల వాయిదాల రూపంలో చెల్లింపులు చేపట్టే వెసులుబాటును కల్పిస్తున్నామని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ వెల్లడించారు. వస్తువుల కొనుగోలుకు అయ్యే మొత్తం తక్షణమే ఒకేసారి చెల్లించకుండా డెబిట్ కార్డ్ ద్వారా కస్టమర్స్ ఈఎంఐపై వాటిని కొనుగోలు చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక కనిష్టంగా 6 నెలల నుంచి 18 నెలలు వినియోగదారులు ఈఎంఐ గడువును ఎంపిక చేసుకోవచ్చని ఎస్బీఐ పేర్కొంది. మెరుగైన క్రెడిట్ హిస్టరీ కలిగిన కస్టమర్స్ అందరూ వినిమయ రుణాలను పొందొచ్చని ఎస్బీఐ ఈ ప్రకటనలో పేర్కొంది. అంటే డెబిట్ కార్డ్ని కూడా క్రెడిట్ కార్డ్ లాగా వాడొచ్చన్నమాట. భవిష్యత్ అవసరాల కోసం మీరు దేనినైనా పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు తగిన మొత్తం మీ వద్ద లేకపోయినా సరే క్రెడిట్ కార్డ్ అవసరమో అప్పులు తీసుకోవాల్సిన బాధ పడక్కర్లేదు. ఎస్బీఐ అందించిన తీపి కబురు ప్రకారం మీ డెబిట్ కార్డ్ని ఉపయోగించే మీ దగ్గర అంత మొత్తం లేకపోయినా రుణ సౌకర్యం రూపంలో ఈఎంఐ చేసుకోవచ్చు. సో మీకు ఆ టెన్యూర్ కూడా వీలైనన్ని నెలలుగా డిసైడ్ చేసుకోవచ్చు ముందుగానే. 40,000కు పైగా వాణిజ్య సముదాయాలు దీనికి తమ ఒప్పందాన్ని అమలు పరిచినట్టుగా తెలుస్తోంది. నెలల వాయిదా రూపంలో మీరు చెల్లించే చెల్లుల ద్వారా ఎటువంటి నష్టాలు జరగకుండా సత్వరమే ఇచ్చిన సమయంలో రుణాలను చెల్లిస్తే మీకు ఎటువంటి అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరమూ రాదు. సో ఇప్పుడు మీ డెబిట్ కార్డ్ కూడా క్రెడిట్ కార్డ్ కంటే కూడా పదునైనదిగా ఉపయోగపడుతుంది అంటే ఇక అంతకంటే కావాల్సింది వినియోగదారులకు ఇంకేముంటుంది చెప్పండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.